రుద్రపురం అనే ఊరిలో నారాయణ, సరస్వతి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకైన రాము అంటే పంచప్రాణాలు. నారాయణ కుటుంబం తన తాత ముత్తాతల నుండి పెద్ద జమీందారీల కుటుంబం. ఆ ఊర్లో ఎవరింట్లో అయినా చిన్న ఫంక్షన్ జరిగినా నారాయణ కుటుంబం ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండేది. అందుకే నారాయణ కుటుంబం అంటే ఆ ఊరిలో ఎంతో గౌరవం ఉండేది. ఇక వాడికి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాముకి దివ్య అనే ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించుకుంటారు. దాంతో రాము పెళ్లి అంగరంగ వైభవంగా, ఇంతవరకు ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఏ పెళ్లి జరగని అంత గొప్పగా రాము పెళ్లి జరిపిస్తారు. పెళ్లికి వచ్చిన ప్రతి అతిథికి, ముఖ్యంగా పేదవాళ్లకి నారాయణ చాలా సంతోషంగా అందరికీ పట్టు వస్త్రాలు పెడతాడు. అలా ఉండగా ఆ ఊరికి ఒక సంవత్సరం నీళ్లు లేక, పంటలు సరిగ్గా పండక పెద్ద కరువొచ్చింది. అది చూశాక నారాయణ మనస్సు చలించిపోయింది. తనకున్న 100 ఎకరాల్లో ఒక పెద్ద ఆనకట్ట లాంటిది కట్టి, దానిలో పైనుండి వచ్చే వర్షపు నీటిని ఆపుదామనుకుని తన 100 ఎకరాల్లో ఒక పెద్ద ఆనకట్ట కట్టి జనానికి మళ్లీ కరువు సమస్య రాకుండా చూసుకున్నాడు నారాయణ. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాక భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు అన్నీ పొంగుతూ పెద్ద పెద్ద వరదలు రావటం మొదలైంది. నారాయణ ఇల్లు ఊరికి కొంచెం దూరంలో ఉండటం వల్ల పెద్ద వరద రావటంతో ఆ వరదలో నారాయణ ఇల్లు, నారాయణకు సంబంధించిన ఆస్తి మొత్తం కొట్టుకుపోతుంది. ఒక్క రోజులోనే నారాయణ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది.